హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. ఇప్పుడు ఏంటంటే కేటీఆర్ గారి మీద కేసు నమోదైంది. ఏసీబీ కేసు ఫైల్ చేశారు. అసలు ఎంత కుంభకోణం జరిగింది, అసలు కేసీఆర్ గారు అరెస్ట్ అవ్వబోతున్నారా లేదా, అసలు ఆ విషయం పబ్లిక్ తెలుసా లేదా అని మనం తెలుసుకుందాము. పబ్లిక్ లో కేటీఆర్ గారి మీద కేసు అయిందన్న విషయం తెలుసా లేదా ఫస్ట్ మనం తెలుసుకుందాము. ఎంత అవేర్నెస్ తో ఉన్నారో హైదరాబాద్ ప్రజలు మనం అడిగి తెలుసుకుందాం ప్రజల్ని. కేటీఆర్ గారి మీద కేసు నమోదైంది, దాని గురించి ఏమన్నా అవగాహన ఉందా మీకు? నాకైతే ఏం తెలియదండి మరి. హైదరాబాద్ లో అంటే మనకు కరెక్ట్ తెలియదు కదా, మనం దాని గురించి తెలియదు. తెలుసా అసలు కేసు అయింది, అరెస్ట్ చేస్తా అంటున్నారు అనే విషయం తెలుసా? నెక్లెస్ రోడ్ లో జరిగిన దాని కోసమే కదా. నెక్లెస్ రోడ్ ఈ కార్ రేసింగ్ వల్ల అంటే నాకు అంటే అంత పూర్తిగా తెలియదు పట్టుకుని మన ఊరికి ఎట్లా అంటే ఊరికి చెప్పలేం కదా. ఐడియా అయితే ఉంది కానీ మరి తెలియదు మరి నాకు. ఏంటి ఎన్ని కోట్లు జరుగుతుంది అనుకుంటున్నారు? అంటే కొన్ని కోట్లు కుంభకోణం జరిగింది అని చెప్పేసి అని అంటున్నారు. అదే అది ప్రోగ్రామ్ వచ్చేసి 200 కోట్లు ఎంతనంట కదా. ఇంకా దానివల్ల మరి ఎంత కుంభకోణం జరిగింది మనం కరెక్ట్ చెప్పలేము, అసలు తెలియదు. గవర్నమెంట్ అయితే ఆరోపిస్తుంది ఇప్పుడు 55 కోట్లు వచ్చి జరగవచ్చు, ఏదైనా కొద్దిగానైనా జరగవచ్చు, కొద్దిగానైనా జరుగుంటారులే. ప్రభుత్వ డబ్బు అంతా వేస్ట్ చేస్తున్నాడు కేటీఆర్ గారు అని అంటున్నారు. దానివల్ల ఏదైనా కొద్దిగా జరగవచ్చు, జరిగితే జరగవచ్చు అనుకుంటా. జరగవచ్చు. అరెస్ట్ అవుతాడంటారా కేటీఆర్ గారు? మరి అవుతుండొచ్చు, మరి జరిగిందంటే కంపల్సరీ అవ్వవలసిందే కదా. ఇక న్యాయం ఎవరికైనా న్యాయం, అంతే అందరికి ఒకే న్యాయం కదా. సో ఒకవేళ జరిగితే కేటీఆర్ గారు అరెస్ట్ ని మీరు సమర్థిస్తారు? అంతే, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు శిక్ష అనుభవించవలసింది. చేశారు అనుకుంటున్నారా? లేదంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా కేసీఆర్ ఫ్యామిలీ జైలుకి వెళ్ళడం చూస్తున్నాం మనం. అవునవును, లిటరలీ ఆ పర్పస్ లో ఏమన్నా చేశారు అనుకోవచ్చు. లే అట్లా ఏం కాదు, కొద్దిగానైనా జరుగుంటారులే. కంపల్సరీ కొద్దిగానైనా జరుగుంటది. కేటీఆర్ గారేమో అసెంబ్లీలో పెట్టు దమ్ముంటే నేను మాట్లాడతా టాపిక్ అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఒకవేళ తప్పు చేసినానైతే అంత డేర్కి ఎలా అనగలడు అనేది క్వశ్చన్ ఇక్కడ. అంటే వీళ్ళకి చిన్నగా ఏదైనా క్లూ దొరికితేనే కదా వీళ్ళు జరిగిందని చెప్పి ఎంక్వైరీ చేసేసి అరెస్ట్ వరకు వచ్చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళది ఏదైనా చిన్న క్లూ దొరికితేనే మాత్రమే కదా అరెస్ట్ చేయడానికి ముందుకెళ్తారు. సో ఏదన్నా ఫైనల్ ఏం జరిగితే చూడాలని. అంతే రైట్. కేటీఆర్ గారు అరెస్ట్ అంటున్నారు, అసలు కేసు అంటున్నారు, ఏమన్నా తెలుసా నీకు దాని గురించి? తెలియదు. విన్నావా ఏమన్నా? వార్తలో విన్నాం. ఏమని చెప్పినా విన్నావా? అరెస్ట్ అని చెప్తారు కానీ మళ్ళీ వినలే. అరెస్ట్ చేస్తారు అని అయితే న్యూస్ వస్తుంది, అంతేగాని అంతకు మించి నీకేం తెలియదు. అయితే ఈ కార్ రేసింగ్ అని మొన్న హైదరాబాద్ లో పెట్టారు కదా 2023లో, అది కూడా తెలియదు. నెక్లెస్ రోడ్ లో తెలియదు, జస్ట్ అరెస్ట్ అని అంటున్నారు అంతే. ఎందుకు ఏంటి అనే వివరాలు అయితే తెలియదు. కేటీఆర్ గారు అరెస్ట్ అంటున్నారు, ఏసీబీ కేసు అంటున్నారు, అసలు దాని గురించి మీకు ఏమన్నా అవగాహన? అంత అవగాహన ఏం లేదన్న, మాకు అంత ఐడియా లేదు దాని గురించి. మేము న్యూస్ ఇంత పట్టించుకోము అంతే అన్న, దాని గురించి మేము అంత ఐడియా లేదు. రాజకీయంగా మేము పట్టించుకోము, మా పని ఏదో మేము చేసుకుంటాం, అది అయిపోతుంది అంతే. కేటీఆర్ గారి పైన కేసు అంటున్నారు, అరెస్ట్ అంటున్నారు, దాని గురించి ఏమన్నా తెలుసా అండి? మాకు తెలియదండి, మాకు తెలియదు. న్యూస్ అసలే ఫాలో అవరా? లేదు. అంటే మాజీ మినిస్టర్ గారు కదా, ఇప్పుడు ఆయన అరెస్ట్ అంటున్నారు. ఇప్పుడు 1 year లోనే మాకు అదేమి తెలియదు. ప్రభుత్వ డబ్బు దుర్వినియోగం చేశారు ఇన్ని కోట్లు అని అంటున్నారు. అసలు ఎంత అనుకుంటున్నారు, మీకు ఏమన్నా ఐడియా ఉందా? ఐడియా లేదండి, ఐడియా లేదు. ఎన్ని కోట్లు జరుగుతుంది అంటారు మీ అంచనా ప్రకారం? మీ అంచనా ప్రకారం ఎన్ని కోట్లు కుంభకోణం జరిగి ఉండొచ్చు అంటారు? ఏమి చెప్పలేము, మనం ఎట్లా చెప్తాము చెప్పండి. మనకు తెలియదు కదా. చూసారు కదా ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు చూసినారు కదా. చూసాం కానీ మనం చూడలే కదా ఎంత ఇదైంది అనేది. జమాను టీవీలో చెప్పేది, న్యూస్ లో కానీ దాంట్లో కానీ చెప్పేది మనం చూస్తా ఉన్నాం. కానీ వస్తుంది కదా కేటీఆర్ అరెస్ట్ అని, చూడలేదా? అది అట్లా. సో రేవంత్ గారి పాలన ఎలా ఉంది? ఏం లేదు, అంతా డల్ గానే ఉంది. ఏం రియల్ ఎస్టేట్ కానీ ఏది కానీ అన్ని ఏది బిజినెస్ నడుస్తలేదు కదా. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది కోపడి. అప్పుడు ఏదో నడిచేది, ఇప్పుడు అంటే దీని గురించి ఎవరు ఎఫెక్ట్ అంటారు? ఇది ప్రభుత్వం పోవడం వల్ల ఎఫెక్ట్ లేదంటే ఈ ప్రభుత్వం రావడం వల్ల ఇలాంటి ఎఫెక్ట్ అయిందంటారు? కానీ అదే ఇప్పుడు ఏంటంటే అది గులగొట్టుడు అవి ఉన్నాయి కదా హైడ్రా గురించి, దాని గురించి అంత భయపడుతుంది. నమస్కారం అండి. నమస్కారం సార్. కేటీఆర్ గారి మీద కేసు అంటున్నారు, అరెస్ట్ అవుతారు అంటున్నారు, కొన్ని కోట్లు కుంభకోణం జరిగింది అని అంటున్నారు. అసలు ఏమన్నా ఐడియా ఉందా దీని మీద మీకు?
ఐడియా ఉంది అప్పుడు. అంటే కేసీఆర్ కూడా మంచిగా చేసిండు అప్పుడు. ఈ రైతు బంధు దానికి దీనికి మంచిగా ఎమ్మటే చేసిండు. మరి ఈయన అసలు రుణాలు మాఫీ చేస్తున్నాడు, అది చేస్తున్నాడు. రైతు బంధు ఎక్కువచ్చిండు, ఏమి ఎక్కువచ్చిండు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంగ్రెస్ పదం వచ్చిన తర్వాత. అప్పుడు ఆయన ఎంత అప్పు చేసినా కూడా ఆయన వేసిండు రైతులకు. ఆయన రైతులకు సాయం చేసిండు. ఈయన వేస్తా అంటున్నాడు, ఇంకా ఎక్కువ వచ్చిండు. ఏనేం చేయట్లేదు. అయితే మరి కేటీఆర్ గారిని అరెస్ట్ అంటున్నారు కదా, అసలు దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంకా అరెస్ట్ అంటే ఇక అది ఏమైనా వచ్చినా కూడా అతని ప్రాబ్లం ఏమైనా జరిగినా కూడా అవుతుంది కూడా, దానికి ఏం తప్పు కానీ. ఇప్పుడు సార్ ఆయన కూడా అతను ఏమైనా తప్పు ఉంటే కూడా అవుతుంది, తప్పు లేనిది ఎట్లా అవుతుంది సార్? అయితే అంటున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి కేసులు అవుతున్నాయి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కొంతమంది తప్పు చేసింది కాబట్టి తీసుకెళ్తున్నారు, కొంతమంది అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? తప్పు ఉంటేనే తీసుకుపోతారు సార్, ఈ తప్పు లేని ఎట్లా తీసుకుపోతారు సార్? కేటీఆర్ గారు తప్పు చేశారని అనుకుంటున్నారు. ఏమి అంత ఏం తప్పు చేసలేదు, అంతగానే ఏం తప్పు చేసా కానీ అంతగానో మాకు తెలియదు. ఇది ఒకటి రైతు బంధు సంగతి, ఇది ఒకటి తీసుకుంటున్నాం సార్. ఇదైతే ఓకే కానీ కేటీఆర్ గారి గురించి ఆ కేసు గురించి మీకు అవగాహన లేదు. అంతప్పుడు తెలియదు సార్.